హలో 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 అన్న గుడ్ మార్నింగ్ అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న ఎక్కడి నుంచి అన్న ఆదిలాబాద్ డిస్టిక్ అన్న. చెప్పాయి అన్న పెద్దన్న. ఒక్క నిమిషం మాట్లాడండి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్నయ్య. అమ్మా నమస్తే. ఇది వరకు ఒకసారి కాల్ చేశాం కదా అన్నయ్య, గుర్తుపట్టారా? అమ్మా గుర్తొచ్చింది, చెప్పండి అమ్మా. అయితే అన్నయ్య ఇది 2 lakhs ఏవో అమౌంట్ అయింది కదా మాది. అయితే నిన్న బ్యాంక్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ ఫోన్ చేశారు. ఓకే. చేసి అంటున్నారు కదా 1 time సెటిల్మెంట్ వచ్చిందమ్మా, పైన అమౌంట్ కట్టాలి అని అన్నారు. 1 time సెటిల్మెంటా? 1 time సెటిల్మెంట్ అంటారు. ఇది ఎక్కడ సెటిల్మెంట్ అన్నయ్య? అయితే 1 time సెటిల్మెంట్ కింద 2 lakhs ఏవో అయినందుకంట మేము 160 తీసుకున్నాం కదా అన్నయ్య. 2018లో 2000 అయింది అది. అప్పటి నుంచి రెన్యువల్ చేసుకోలేదు. ఇది పహనీల వల్ల ఆగిపోయింది అన్నయ్య అని చెప్పాను కదా. అవును. 1 time సెటిల్మెంట్ అంటే ఏంటిదంటే మనల్ని ముంచనీకి అన్నట్టు అది. అయితే అన్నయ్య అదే ముంచనికే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ అడిగిన డీటెయిల్స్ ఇవ్వట్లేదు అన్నయ్య. మేము అన్నాం కదా మాకు లెక్క టు లెక్క అన్ని చూపియండి. అవును. అయితే అన్నయ్య మేమేం అడగటానికి లేదంట. మా అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. 35,000 వాళ్ళు కట్ చేసుకున్నారు ఇది వరకు. ఆ అమౌంట్ గురించి అడగటానికి లేదట అన్నయ్య. మేము ఏ డీటెయిల్స్ అడిగినా వాళ్ళు ఇవ్వరంట. ఇవ్వరంట. అసలు ఏమి మాట్లాడేదే లేదంట అన్నయ్య. అయితే రౌండ్ ఫిగర్ గంట మేము ఈ రోజు ఏమో 30,000 కట్టాలంట. 15 వరకు టైం ఇస్తారంట. ఆ లోపు 70,000 మేము అమౌంట్ టోటల్ 1 lakh అమౌంట్ మేము పే చేయాలంట వాళ్ళకి. అయితే పే చేసినందుకట మిగతా అమౌంట్ వాళ్ళు మాఫీ చేస్తారంట. 3 days లో మాకు మా పాస్బుక్ మాకు ఇచ్చేస్తారంట. ఇక జీవితంలో ఆ బ్యాంక్ లో మాకు ఖాతా ఉండదు. ఇక 1 time సెటిల్మెంట్ అంటే ఇక అసలు మర్చిపోవాలి ఆ బ్యాంక్ ద్వారా ఆ లోన్ కూడా ఏది ఉండదు ఇక ఆ బ్యాంక్ నుంచి. అయితే మరి అన్నయ్య ఏమంటారు? ఇది 2 lakhs అబోవ్ ఏమన్నా ఛాన్స్ ఉందంటారా, లేకపోతే వీళ్ళ ప్రాసెస్ ఎట్లా అంటారు? మరి 2 lakhs అబోవ్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు మరి మీకు అంత టైం ఉందా, అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఎప్పటి వరకు సెటిల్మెంట్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా డేట్ ఉందా కనుక్కోండి ఫస్ట్. 15 వరకు అన్నయ్య, ఈ మంత్ 15 వరకు కాదు. అయితే ఇది మార్చ్ ఎండింగ్ వరకు అని చెప్పారు వీళ్ళు మనకి. లేదంట అన్నయ్య. అది కూడా ఏమంటున్నారు, ఉట్టికి ఎందుకు వచ్చిందో అమౌంట్ ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నారు. అట్లా బెదిరిస్తురా? అమౌంట్ ఎందుకు ఆల్రెడీ నిన్న కాల్ చేశారు. కాల్ చేసి అమౌంట్ తీసుకొని రండి, 35,000 తీసుకొని రండి అని చెప్పిండ్రు. అయితే మేము వెళ్ళి మాట్లాడాలి కదా అన్నయ్య. అవును. ఇది వరకు ఒకసారి అట్లా చేసిండు కదా, 12,000 జేబులు వేసుకొని పోయిండ్రు కదా. అవును. అయితే మేము అన్నాం కదా 12,000 జేబులు వేసుకొని పోయిండ్రు, ఇంకా ఏం జేబులు వేసుకుంటారని వచ్చిన. ఇప్పుడు నమ్మకం ఏమున్నది, గతంలోనే జరిగింది అది ఒకసారి. ఇప్పుడు ఉన్నావు కదమ్మా, ఇప్పుడు నీ కళ్ళ ముందే కదా జరిగేది 1 time సెటిల్మెంట్. మరి మీ ఇష్టము. ఇది ఇంత మంచి ఛాన్స్ రాదు, తర్వాత 2 lakhs అబోవ్ కి అసలు ఛాన్స్ లేదు, మీకు చెయ్యరు అని మాట్లాడుతున్నారు అన్నయ్య. అన్నయ్య మళ్ళీ ఈ 30,000 కట్టిన తర్వాత కూడా అంట ఈ 10 రోజులలో మేము మిగతా అమౌంట్ పే చేయకపోతే ఈ 30,000 వాళ్ళకినట పోతుంది. అవును, కరెక్ట్. పోయేసి అంట ఇక మళ్ళీ మొదటికే వస్తుందంట మయ్యవారం. ఇప్పుడు కట్టకపోతే ఏమైతుందంట? వాళ్ళు చెప్పేది ఏంది అంటే కట్టకపోతే అట్లానే ఉంటదమ్మా, మాఫీ రాదు. ఓకే అని చెప్తున్నారు అన్నయ్య. మరి మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటారని మీకు కాల్ చేసాం. ఒకసారి నాకు వాట్సాప్లో మీ లోన్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, ఆ ఫీల్డ్ ఆఫీసర్ నెంబరు జరగ పెట్టవా? ఫీల్డ్ ఆఫీసర్ నెంబర్ పెట్టాలి. దాంతో పాటు మీ లోన్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, పాస్బుక్ ప్లస్ ఎప్పుడు రెన్యువల్ అయింది ఆ డీటెయిల్స్ కొంచెం నాకు పెట్టండి. నేను చూడకపోతే మళ్ళీ పెట్టండి, నేను చెక్ చేస్తా ఇవాళ ఖచ్చితంగా. మీ ఒకసారి పెట్టండి. సరే సరే పెడతాను అన్నయ్య. ఆయన నెంబర్ నా దగ్గర లేదు, అమ్మ సెల్లులో ఉంది. అమ్మ వేరే దగ్గర పెట్టండి. అమ్మ ఇప్పుడు కాకపోతే రేపు, టెన్షన్ ఏం లేదు. 15 తారీఖు దాకా టైం ఉంది కదా. పెట్టండి వాట్సాప్లో మెసేజ్ చేసి, అన్న ఇలా మాట్లాడినాం కదా ఆదిలాబాద్ నుంచి అని. మీ పేరేం పేరమ్మా? కళ్యాణి అన్నయ్య. కళ్యాణి. నేను కళ్యాణి అన్న అని పెట్టు, నేను గుర్తుపడతా. దాన్ని చూసిన తర్వాత నేను మీకు దాన్ని ఏం చేద్దాం ఏంటి చెప్తాను మీకు. అన్నయ్య వీళ్ళది ఎంత బాగుందన్నయ్య. అన్నయ్య ఇప్పటికిప్పుడు చెట్టు ఉందా అన్నయ్య? ఊపటానికి చెట్టు ఉంది, వాళ్ళు తెంపుకు మనం ఎక్కాలి అంతే. అంటే సీఎం గారు చెప్పకుండా వీళ్ళ చేత తెప్పిస్తున్నారా? అదే అందుకే అంటున్నా, చెట్లు ఉన్నాయి మనకు. మళ్ళా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కావు అని వాడు ఎవడు అసలు చెప్పనీకి, వానికి ఏం అధికారం ఉన్నది? చూడండి అన్నయ్య, ఈయనకు వచ్చింది స్టేటస్ పై నుంచి రాదు అని. అదే కాదు అని చెప్పడానికి వాడు ఎవడు అసలు 2 లక్షల కంటే పైన కాదు అని చెప్పడానికి బ్యాంకునికి ఏం అధికారం ఉన్నది? అన్నయ్య ఏమంటున్నారు తెలుసా, అమ్మ ఇప్పుడు మీరు 1 lakh కడితే మిగతా అమౌంట్ అంతా బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ లాస్ అవుతుందమ్మా అని అంటున్నాడు. మా వాళ్ళంటే ఆయన లాస్ అవుతున్నారు. దాని ముచ్చట ఏంటిదంటే వాళ్ళు క్లియర్ గా మీరు కట్టట్లేదు, రెన్యువల్ చేయట్లేదు అని చెప్పి దాన్ని 1 time సెటిల్మెంట్ చేసుకుందాం, ఇక క్లోజ్ చేద్దామని చెప్పి ఎంతో కొంత మీతో కట్టించుకొని సెటిల్ చేయడానికి చూస్తున్నారు.
అన్నయ్య ఎంతో అంత కట్టినా కూడా ఒక విషయం అన్నయ్య, కట్టాల్సిన అమౌంటే కడతాం కానీ వాళ్ళు కట్టమన్నంత కట్టం కదా. అవును అవునమ్మా. ఇంకొక విషయం అన్నయ్య, 2 lakhs ఏబో అమౌంట్ అయిన దానికి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేస్తానంటేనే కదా ఈ రైతు లాగింది. ఆగింది. ఇంత లేకపోతే కాకపోతుండే కదా, ఆడదాకా రాకపోతుండే కదా. లేకపోతే ఎందుకు ఆగుతారన్నయ్య? ఇన్ని సంవత్సరాల బట్టి వీళ్ళ సీఎంలే కట్టుకుంటూ వచ్చిందా బ్యాంకులకి? మరి ఇప్పుడు మనమే కట్టుకున్నాం కదా ఎప్పుడైనా. అయితే ముఖ్యమంత్రి చెప్పిండు, మంత్రి చెప్పిండు. వాళ్ళు ఒకవేళ అమౌంట్ మాఫీ చేసినా కూడా మన ఓట్లు తీసుకోలేదా? ఓట్ల వల్లే కదా అన్నయ్య. మరి దానికోసమే కదా. అంటే అట్లా కాదు, అది దందానా, వ్యాపారమా? అంటే నువ్వు ఓటేస్తేనే నీకు మాఫీ చేస్తా అని ఓట్లు ఇప్పుడు అట్లని కాదు. మనం వేసినందుకు చేసుడు, వాళ్ళు చేసినందుకు మనం వేసుడు కాదు ఇది. అట్లా కాదమ్మా, ఓట్లు వేస్తేనే చేసుడు లేకపోతే చేయకపోడు కాదు, ఇది లెక్క కాదు. ఇడ వాళ్ళు ప్రభుత్వము, అవన్నీ మన పైసలే, వాళ్ళని మనం పరిపాలించమని పెట్టుకున్నాము. మనకి ఇస్తా అన్న హామీలు అవి, హామీ ప్రకారం అడిగినాం. ఇంకా వేరే అడిగినావా నువ్వేమన్నా? 2 లక్షలు 4 లక్షలు ఇవ్వమంటావా? అసలు ఏమంటున్నారు తెలుసా? అమ్మా నువ్వు ఇన్ని రోజుల నుంచి అమౌంట్ వడ్డీ వస్తుందని ఇస్తుందా గవర్నమెంట్, లేకపోతే పుక్కానికి ఇచ్చిన అమౌంట్ తిరిగి ఇవ్వమని ఇస్తుందా అని అడుగుతున్నాడు. అయితే నేను అన్నా కదా, ఇది వరకు కూర్చొని డబ్బులన్నీ జేబులలో వేసుకొని పోయిండు కదా, అందుకే ఇచ్చిండ్రు అమౌంట్ అని అన్న. కరెక్ట్ చెప్పినావు అమ్మా, మంచిగా అడిగినావు. అంతే కదా అన్నయ్య. మరి లేకపోతే ఏమంటున్నాడు తెలుసా? అమ్మ ఇవన్నీ ఏమొద్దు, మీకు సెటిల్మెంట్ కావాలంటే కావాలనండి, లేకపోతే లేదనండి. దరిద్రం, బ్యాంకుల దోపిడీ ఇట్లా, ప్రభుత్వం పనులు అట్లా, మధ్యలో ముంచుతుంది రైతులని, నాశనం పడుతుంది రైతుల నీళ్ళు. అన్నయ్య ఇప్పుడు 1 lakh ఇప్పుడు ఈ 10 days లో కట్టాలని అంటే ఎక్కడి నుంచి కడతారు రైతులు? ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? చెట్లు ఉన్నాయా లేకపోతే ఏమైనా దందాలు చేస్తున్నా? అంటున్నాడు అన్నయ్య, 30,000 ఎందుకు తీసుకోకుండా వచ్చినావు అని అంటున్నాడు. లెక్క పత్రం ఏం లేకుండా ఈయన అన్నంత మాత్రాన్ని తీసుకుపోయి నా చేతిలో పెడతామా? సరే అమ్మా, నువ్వైతే నాకు పంపు, నెంబరు డీటెయిల్స్ అన్ని పంపు. అన్నయ్య మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్ స్టూడియో. మీరు ఎక్కడ ఉంటారు? ఆదిలాబాదా? 300 కిలోమీటర్ల దూరంలో నువ్వు చెల్లేను నాకు. పర్వాలేదు, నేను డైరెక్ట్ గా ఫీల్డ్ ఆఫీసర్ తో మాట్లాడతలే. అసలు ఏంది మీకు అన్నయ్య? ఇంకొక విషయం, మాకు ఎకరం, మా అమ్మకి ఆల్రెడీ ఎకరం పాస్బుక్ ఉంది, ఎకరానికి రైతు బంధు కూడా పల్లె ఇంకా అన్నయ్య. అరే ఆదిలాబాద్ లో పడ్డదని పెద్ద లిస్ట్ ఇచ్చిరాళ్ళు. లేదన్నయ్య, నేను అమ్మ అకౌంట్ కూడా పంపిస్తా చూడండి. అవునా? అంటే ఇప్పుడు మెసేజ్ రాలేదు. ఇంట్లో నుంచి వేసినట్టుంది, వేసేటోనికి వేస్తున్నారు, వేయనోనికి వేస్తలేరు. అట్లా అది సంగతి. ఇప్పుడు ఒక విషయం అన్నయ్య, లీస్ట్ ప్రకారం ఒక జిల్లాకి ఇంత మంది ఉంటే ఇంత మంది కానీ పడాలి కదా అన్నయ్య. పడ్డోనికి పడి పడడానికి పడకపోవడం ఏందన్నయ్య? కరెక్టే. ఇప్పుడు అమ్మకి ప్రతిసారి కేసీఆర్ హయాంలో ప్రతిసారి పడ్డదన్నయ్య. ఎకరం అంటే కరెక్ట్ గా 40 గుంటలు ఉందా? ఎట్లా ఉందమ్మా? తక్కువ? కరెక్ట్ 40 గుంటలు అన్నయ్య. కరెక్ట్ 40 గుంటలు ఉందా? అవును. పడాలి కదా. నిన్న పడ్డాయి అందరికి 5 తారీఖు నాడు. అన్నయ్య అసలు అన్నయ్య పడుతున్నాయి అంటున్నారు కానీ పడ్డోళ్ళకే పడుతున్నాయి అన్నయ్య, అసలు ఎవరికి పడతలేవు. పడ్డోళ్ళకి పడు ఉండదు ఇక కాదు, ఎకరంకు ఎట్లుంటది కానీ పడ్డోళ్ళకి పడు కాదు. కానీ ఇప్పుడు కొంతమంది మనం పోలు పెట్టినాం ఇవాళ, పడలేవు తల్లి నీకు రాదు. 75% వచ్చింది చూడు. అసలు 75 మంది చెప్తా ఉన్నారు పడలేవని. అది ఎంత ఓటింగ్ ఎంత అయింది చూడు ఒకసారి. చూసిన నేను కూడా పెట్టిన అదే పోల్ చూస్తున్నా ఒక్కసారి. అదే ఒకసారి ఆ పోల్ 400 మంది పెట్టిరా మెసేజ్లు. అదే 412 ఓట్లు పడ్డాయి. పడితే ఏమని చెప్తున్నారు ఎంతమంది? ఎంత శాతం? 75% పడలేదని చెప్తున్నారు. అవునన్నయ్య. ఓకే సరే అమ్మా, పడతాయేమో మరి ఇలా చూద్దాం ఒక రోజుగా. అన్నయ్య చూద్దాం, చూసుడే ఉంది మన పని. కానీ ఏం చేస్తాం చెప్పమ్మా. మరి దున్నపోతులతో మనం వ్యవసాయం చేస్తున్నాం, ఏం చేద్దాం చెప్పిగా. అన్నయ్య పాలిచ్చే బర్రె నమ్ముకొని దున్నపోతుని కొనుక్కుంటా. కనీసం ఎడ్లయితే జర నయం ఉంటుండే. ఈ దున్నపోతులు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా, అవి పని చేయి అట్టిగా ఊరు మీద పడి తిని కూడా తిరుగుతాయి అంతే. పోషమ్మ కిడిచి పెట్టిన పోతులు లెక్కున్నాడు ఒకడొకడు. అసలు అన్నయ్య అసలు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదు అన్నయ్య వాళ్ళకి. ఉంటే గిట్లెందుకు ఉంటుంది చెల్లె, ఉంటే గిట్లెందుకు ఉంటుంది. ఇలా నాటకాలు గిట్లెందుకు చేస్తారు? అట్లనే ఉంది అన్నయ్య. అయితే ఇది ఏమంటారు అన్నయ్య, అసలు మార్చి వరకు కూడా టైం ఇవ్వమంటారు కదా. నువ్వైతే నాకు పంపు చెల్లె, నేను ఏమంటున్నా చూద్దాము. అసలు అది 1 టైం సెటిల్మెంట్ ఎందుకు అడుగుతున్నారు? మరి ఏదైనా టైం అంటే పీరియడ్ అయిపోయిందా, లేకపోతే లోన్ అకౌంట్ నెంబర్ మార్చాలా? సెటిల్మెంట్ చేయకుండా ఉంటే అసలు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంది? ఒకవేళ నీకు మాఫీ 1,60,000 వచ్చినా మిగిలింది నువ్వు కట్టుకోగలుగుతావు. మాఫీ రావాలి కదా మొదలు. అన్నయ్య ఏమంటున్నారంటే వీళ్ళు మీరు అన్నట్టుగా ఇది మొత్తం క్లోజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. అది అందుకే అడుగుతున్నాను నేను. అది మనం ముంచనీకి చేస్తున్నారు ఆ సెటిల్మెంట్ అంటేనే అది క్లోజ్ చేయడానికి. అయితే దానికి బదులు వీళ్ళు ఏం చేసేది ఉండే అంటే, ఇప్పుడు నీకు మాఫీ వస్తే 1,60,000 1,70,000 నువ్వు తీసుకున్న కాడికి మాఫీ వచ్చినా మిగిలింది కట్టనీకి రైతులు సిద్ధంగానే ఉన్నారు. కొంత నమ్మకం ఉంటుంది జరా. అరే ప్రభుత్వం అయితే నాకు ఇంత పంపింది కదా, పోతే పొంతి అని ఆడకెళ్ళని తెస్తారు, అప్పు చేసినా కడతారు.
ఖచ్చితంగా అన్నయ్య మీరు అన్నది అది కరెక్ట్. ఇదే జరగాలి, యాక్చువల్గా అయితే అదే జరగాలి. మొత్తం 2 లక్షలు మాఫీ చేయాలి లెక్కకైతే. మనకి ఎంత ఉంటే అంత లోన్ మాఫీ కావాలి. అది విడిచిపెట్టి ఇప్పుడు ఏడికి వచ్చినామంటే వాడు ఎంత అన్నయ్య అని సచినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు అయిపోయింది మన కథ. అదే అయిందన్నయ్య. ఏదొస్తే అది జాలు తీగ, లేకపోతే ఇక అది కూడా రాదేమో, గుడ్డి కన్నా మెల్లనాయం అన్నట్టు అయిపోయింది. అసలు అదే అయిందన్నయ్య. అసలు వీళ్ళతో పెద్ద తల కొట్టుకున్నట్టుంది ఉన్నది. సరేనమ్మా, నువ్వు కళ్యాణి చెప్పు, నాకు అది మెసేజ్ పెట్టు, నేను అది చూసి. ఓకే అన్నయ్య, నేను పెడతాను. ఓకేరా. ఓకే అన్నయ్య.